హే గైస్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ఫ్యాషన్. లాస్ట్ టైం షార్ట్స్కి సిరీస్ చేసాం కదా, మీషో బ్లౌజెస్ సిరీస్. అది చాలా బాగా అనిపించింది, చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అందుకనే మళ్ళీ మీషో నుంచి కొన్ని బ్లౌజెస్ చూపిస్తున్నాను. అవన్నీ కూడా ఈ లాంగ్ వీడియోలో చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ పింక్ కలర్ బ్లౌజ్. పింక్ అనడం కంటే దీన్ని రాణి కలర్ అనడమే కరెక్ట్ కదా. నిజంగా చెప్తున్నా, డిజైన్ ఫినిష్ అయితే నేను ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కలర్ కాంబినేషన్ అయితే ఫస్ట్ 10/10. డిజైన్ ఫినిష్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను చూపించింది హ్యాండ్స్, ఇదేమో బ్యాక్ నెక్కి. ఫ్రంట్ హ్యాండ్ కూడా సింపుల్గా వర్క్ వచ్చింది. సింపుల్గా ఇంకా అది కూడా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 275 దాకా పడింది. మీకు కనుక నచ్చితే లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మెరూన్ కలర్లో మన సెకండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్యూటిఫుల్ మెరూన్ కలర్ బ్లౌజ్. మగ్గం వర్క్ బ్లౌజెస్ అని ఓపెన్ చేయంగానే ఫస్ట్ కనిపించేది ఈ ఎలిఫెంట్ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు. బాగా ఎక్కువ కనిపిస్తుంది. సరేలే ఎలా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఈ బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అసలు హ్యాండ్స్కి చూసారా ఎంత వర్క్ వచ్చిందో. వాళ్ళు ఇచ్చిన ప్రైస్కి ఈ ఇచ్చిన ఫినిష్కి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగున్నట్టే. ఈ బ్లౌజ్ అరౌండ్ 260 270 దాకా పడింది. నెక్ కొంచెం సింపుల్గా ఉన్న, ఓవరాల్ హ్యాండ్స్ మాత్రం ఫుల్ డామినేటింగ్గా ఉంది. ఇది కూడా 1 మీటర్ బ్లౌజ్. బోత్ హ్యాండ్స్కి, బ్యాక్కి అండ్ ఫ్రంట్ హ్యాండ్కి మనకి వర్క్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్. ఫస్ట్ వచ్చేసరికి రాణి కలర్ మీద గ్రీన్ కలర్ వర్క్ అయితే, ఇది గ్రీన్ కలర్కి రాణి కలర్ వర్క్. ఫోటోలో చూసినప్పుడు బాగా అనిపించింది. ఇది 2 పీసెస్లో వచ్చింది అనమాట. 1 మీటర్ బ్లౌజే. దీని కాస్ట్ కూడా అరౌండ్ 290 to 300 లోపు. బట్ నాకు కొంచెం మరీ హెవీగా అనిపించింది బ్లౌజ్, అందుకే ఇది ఒకటి రిటర్న్ చేసేసాం. వర్క్ అయితే బాగానే ఉంది, కానీ చాలా హెవీగా ఉంది. నెక్కి కూడా చూసారా, మిగిలినవన్నీ నెక్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఈ నెక్ కానీ హ్యాండ్స్ కానీ మొత్తం ఫ్లవర్ డిజైన్ కొంచెం ఎక్కువ హెవీగా అనిపిస్తుంది అనమాట నాకు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియోలో నా చూపించే బ్లౌజెస్ అన్నిటిలో నా ఫేవరెట్ అనమాట, ఇన్ టర్మ్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్ కానీ, డిజైన్ కానీ, క్లాత్ కానీ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 2 పీసెస్లో ఇచ్చారు. బ్రైట్ వైన్ కలర్ మీద క్యూట్గా అదేంటి ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో డిజైన్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా హ్యాండ్స్కి బాగా వచ్చింది. ఈవెన్ బ్యాక్ నెక్ కూడా చాలా బాగా నీట్గా ఉందన్నమాట. డిజైన్ ఫినిష్ అయితే చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 250 లోపే పడింది. బట్ నాకైతే ఫేవరెట్ అనే చెప్పొచ్చు ఇది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్లో ఇదొక షేడ్. ఈ బ్లౌజ్ కూడా బాగుంది, అంటే టూ హెవీ లేదు, బట్ డిజైన్ అయితే చాలా డీసెంట్గా ఉంది. ఇది కూడా 1 మీటర్ బ్లౌజ్. నేను చూపించే అన్ని బ్లౌజెస్ 1 మీటర్, కానీ ఇది కూడా 2 పీసెస్లో వచ్చింది. హ్యాండ్స్కి మంచిగా డిజైన్ వచ్చింది. ఫ్రంట్ హ్యాండ్కి కూడా బాగా నీట్గా డిజైన్ వచ్చింది. ఓవరాల్ అయితే ఇది చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ బ్లౌజ్ కాస్ట్ అరౌండ్ 230 దాకా పడింది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్. ఇప్పుడు దాకా ఎప్పుడు బ్లాక్ చూపించలేదు కదా అని చెప్పి ఈసారి బ్లాక్ కూడా తీసుకున్నాను. అగైన్ ఇది కూడా 1 మీటర్ బ్లౌజ్, 2 పీసెస్లో వచ్చింది. దీనికి కూడా వర్క్ చాలా హెవీగానే ఉంది. వర్క్ ఫినిష్ అయితే ఇప్పుడు దాకా నేను చూపించిన అన్ని బ్లౌజెస్కి ఫినిష్ చాలా బాగుంది. అసలు చూసారు ఎంత నీట్గా కనిపిస్తుందో ఇక్కడ. ఇది హ్యాండ్స్ వర్క్ అనమాట. ఫ్రంట్ హ్యాండ్కి ఇది వర్క్ ఇలా ఇచ్చారు. ఇది బ్యాక్ నెక్. దీని కాస్ట్ అరౌండ్ 250 లోపే పడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ వచ్చింది. ఇది పీజియన్స్ డిజైన్. హ్యాండ్స్కి అయితే ఫుల్ వర్క్, ఈవెన్ బ్యాక్ నెక్ కూడా చాలా బాగుంది. ఇది కూడా 1 మీటర్ బ్లౌజ్, కానీ 2 పీసెస్లో ఇచ్చారు. బయట సేమ్ కంప్యూటర్ వర్క్ చేయించుకోవాలి అని అంటే మినిమం మనకి 1100 to 1200. బట్ ఇది నాకు అరౌండ్ 300 లోపే, 290 ఎంతో పడింది. నాకైతే చాలా బాగా అనిపిస్తున్నాయి ఇవి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి స్టిచ్డ్ బ్లౌజ్. ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయి వచ్చిన బ్లౌజ్ అనమాట. ఇది నా ఫేవరెట్, ఎందుకంటే మీరు కనుక నా ఉగాది అవుట్ఫిట్ చూసుంటే అందులో వేసుకున్న బ్లౌజ్ ఇది. ఎప్పటి నుంచో ప్రింటెడ్ బ్లౌజ్ తీసుకోవాలి, పెయింటెడ్ లాంటివి అని అనుకున్నాను. దీని ఫ్రంట్ చూసారా, కాలర్ నెక్ వచ్చింది. ఫ్రంట్ కూడా చిన్న వర్క్ లాగా ఇచ్చారు. హ్యాండ్స్ అండ్ బ్యాక్ అయితే అసలు చెప్పక్కర్లేదు. అసలు ఆ ప్రింట్ చూడండి ఎంత బాగుందో. అది ప్రింటా పెయింటెడా అన్నట్టుంది. అండ్ బార్డర్స్ అంతా చిన్న సీక్వెన్స్ వర్క్లా వచ్చింది. కలర్ కాంబినేషన్ కానీ, ప్రింట్ కానీ చాలా బాగుంది. ఖచ్చితంగా తీసుకోవాల్సిన బ్లౌజ్. దీని ప్రైస్ వింటే మీరు షాక్ అవుతారు. ఇది అరౌండ్ నాకు 500 లోపే పడింది, 490 అలా అనుకుంటా. స్టిచ్చింగే మనకి బాగా కాస్ట్ పడుతుంది కదా, అలాంటిది 490 500 లోపు ఇలాంటి మంచి బ్లౌజ్ అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు అని అనిపించింది నాకైతే. అసలు ప్రింట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది.
బ్లౌజ్ గురించి ఎంత చెప్తూనే ఉంటాను, అంత బాగా నచ్చింది నాకు ఈ బ్లౌజ్. ఈ వీడియోకి ఫైనల్ అండ్ లాస్ట్ బ్లౌజ్ ఇప్పుడు నేను వేసుకున్న నా ఫేవరెట్, వన్ ఆఫ్ ద నెక్స్ట్ ఫేవరెట్, బ్లూ తర్వాత ఇదే నా ఫేవరెట్ అనమాట. ఈ బ్లౌజ్ కాస్ట్, స్టిచ్డ్ బ్లౌజ్ కాస్ట్ 300. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్.